లక్షల రూపాయలు ఇచ్చిండు. మా మాణిక్యరావు సాబ్ ఎమ్మెల్యే సాబ్ పైసలు ఇచ్చాడు. అప్పటి మా బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ 5 లక్షలు ఇచ్చాడు. నేను 70 లక్షల రూపాయలు గవర్నమెంట్ పైసలు కూడా శాంక్షన్ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమమైనటువంటి బసవేశ్వరుడి విగ్రహం మా జైరాబాద్ లో ఉండాలని దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి నేను కట్టించిన దాన్ని. हमारे खुद की पैसे है उसमें, हम सब मिला के बनाए. अब उन्हें आके उसका रिबन काटना चाह रहे, थोड़ा तो भी शर्म रहना चाहिए. ఇదేమీ నాకు అర్థమవుతలేదు. నాకు సోమోకన్ ఇది కాదా నాకు అర్థం కాదు. ₹1 ఉన్నదా కాంగ్రెస్ లీడర్లది? సొంతం పైసలైనా గవర్నమెంట్ పైసలైనా అంతా బీఆర్ఎస్ ఇచ్చింది. బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ₹1 దియా కాంగ్రెస్ వాళ్ళే, కమ్ సే కమ్ 1 పైసా. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఓపెన్ చేస్తారట. ఇది అరే ఏమి ఇచ్చినావు పోయి, నువ్వు ఇచ్చినావు. రేవంత్ రెడ్డి వచ్చినాక జైరాబాద్కి ఇచ్చింది ఏమైనా ఉన్నదంటే, కేసీఆర్ సాబ్ ఇచ్చిన ఎస్డిఎఫ్ పైసలు జైరాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లు ఇస్తే 25 కోట్లు రద్దు చేసిండు. రేవంత్ రెడ్డి ఏం బహుమానం ఇచ్చిండంటే, जो केसीआर साहब दिए सो 25 करोड़ रुपए वापस लिया. ये दिया भैया, आप और कुछ नहीं दिए. और भी दिए. TUFIDC में जहीराबाद म्युनिसिपालिटी को केसीआर साहब 30 करोड़ दिए तो रेवंत रेड्डी आके वापस ले लिया. ये दिया है, और कुछ नहीं दिए. और भी दिए. गांव का रोड अच्छा नहीं है बोल के हमारा माणिकराव साहब पूछे तो हम 50 कोटी रुपए जहीराबाद में गांवों को रोड डालने के दिए, वो भी वापस लिए. अरे तुम दिया क्या? जो केसीआर साहब के हुकूमत दिए सो वापस लेगा, तुम्हारा काम हो गया. देने का कुछ नहीं है. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, సరే మేము గట్టిన వాటిని ఇనాగ్రేషన్ చేస్తున్నావు, చేస్తే చెయ్యి, మాకేమంత పెద్ద, ప్రజలకు తెలుసు కదా. जहीराबाद आम जनता को मालूम है कौन बनाए, पब्लिक को मालूम है. तुम आके रिबन काटे तो हमारे को क्या चाहता, लोगों को मालूम है कौन करे. केसीआर साहब ने करे, हमारे एमएलए माणिकराव साहब करे बोल के सब लोग जहीराबाद में जानते हैं. బసవేశ్వరుడు విగ్రహం కట్టింది బీఆర్ఎస్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టింది బీఆర్ఎస్, 100 కోట్ల రూపాయలతో నిమ్స్ల రోడ్ వేసింది బీఆర్ఎస్, కేంద్రీయ విద్యాలయాన్ని తెచ్చింది బీఆర్ఎస్. ఇది ప్రజలకు తెలుసు. నువ్వు వచ్చి రిబన్ కట్టిస్తే మాకేమవుతుంది? ప్రజలకు తెలుసు కదా ఎవరు చేసిండ్రో. నువ్వు నిజంగా జైరాబాద్ మీద ప్రేమ ఉంటే మా రద్దు చేసినవన్నీ వాపసి, ఆ పంచాయతీరాజ్ రోడ్లు పునరుద్ధరించు, TUFIDC 30 కోట్లు వాపసి, SDF లో జైరాబాద్ మున్సిపాలిటీస్కి ఇచ్చిన 25 కోట్ల రూపాయలు తిరిగి పునరుద్ధరించి ఇక కొత్త పైసలు ఎవరుంటే ఇచ్చిపో. పాతవి పునరుద్ధరించు, కొత్తగా 100 కోట్ల రూపాయలు మా మున్సిపాలిటీకి. అప్పుడు నువ్వు మేము కట్టిన వాడికి రిబ్బన్లు ఎత్తించుకోనికి వస్తే ఏమొస్తుంది? కమ్సే కమ్ మా పైసలు మాకు వాపసి, ఇంకో 100 కోట్ల రూపాయలు జైరాబాద్ కు ప్యాకేజీ. రేపు మా ఎమ్మెల్యే సార్ ఇంకొన్ని కాయిదాలు ఉన్నాయి, ఇస్తాం. ఇచ్చిన ఇంకొక గొప్ప బహుమానం ఇచ్చింది రేవంత్ రెడ్డి. జైరాబాద్ ను సస్యశ్యామలం చేసే సంగమేశ్వరుని అక్కెక్కించాడు. బసవేశ్వర సంగమేశ్వరకు బంద్ కర్ దియా. నేను రేవంత్ రెడ్డి గారు బసవేశ్వరుడి విగ్రహం ప్రారంభించడం కాదు, నీకు సంగారెడ్డి జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ బసవేశ్వర ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించు, పనులు జరిపించు. మా జైరాబాద్ కు 1,00,000 ఎకరాలు నీళ్లు ఇచ్చే సంగమేశ్వర ప్రాజెక్టు పనులు జరిపించు, మా రైతులకు నీళ్లు అందించు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా మాణిక్యరావు పక్షాన, మా జైరాబాద్ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులను పునరుద్ధరించండి. 3 లక్షల ఎకరాలకు సంగారెడ్డి జిల్లాలో నీళ్లు ఇచ్చే ఈ ప్రాజెక్టును కొనసాగించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మా సర్పంచులు పనిచేసిండ్రు, మా ఎంపీటీసీలు పనిచేసిండ్రు. ఏసీడీపీ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, SDF బిల్లులు పెండింగ్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు రావడం పట్ల మాకేం అభ్యంతరం లేదు, రండి. కానీ మీరు కూడా ఒకసారి వెనక తిరిగి చూసుకోవాలి కదా. నువ్వు రిబ్బన్ కత్తిరించేది ఏమన్నా నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటే అట్లా గౌరవం ఉంటుంది, ఏమున్నది, దేంట్లో ఉన్నది? ఏడాది కింద ఇనాగ్రేషన్ అయిన కేంద్రీయ విద్యాలయం పోయి రిబ్బన్ కత్తిరిస్తాడు పోయి సీఎం. ఆ కుర్చీకి ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? ఆ ప్రోగ్రాం పెట్టేటోళ్ళ కన్నా ఉండాలి, మరి వచ్చేటోళ్ళ కన్నా ఉండాలి ఏమన్నా జరంతా.
ఇదేమి ఇజ్జత్ తక్కువ వ్యవహారం?